గుద్దాల హైట్ ఉండే ఇది అంతా కూలిస్తాడు దీనికి మొత్తం గోదావరి వచ్చి. కానీ ఫ్రంట్ వీల్ ఎక్సెల్ మీరు పెట్టకూడదు అట్లా, ఎందుకంటే ఇగో ఈ ఏర్ నిప్పల కలిగి నీళ్ళు పీకుతాయి. హలో కాక అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన బండి పట్టుకొని అయితే గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. దీన్ని అయితే కడుక్కొని రావాలి. రింగుల బండి ఆల్రెడీ పవన్ నాడు కడుక్కొని వచ్చిండు, అందుకే ఇక మేము దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోతాం. మరి మేము గోదావరి మీరు చాలా సార్లు చూసుంటారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూపడానికి ఏం లేదు కానీ బండి కడిగే ముచ్చట చూపెడదామని ఆగేసిన. ఇప్పుడు మీకు నేను చూపెడతాను అనమాట, పోయేది కూడా మీరు చూడుర్రి. ఇంపు మేము ఇద్దరం అయితే వెళ్ళిపోతాను అనమాట. అమ్మా పవన్ కానీ కారా వాడున్నది దానికి 7,000 నూకిరాడు నిన్న రిపేర్ చేయించుకొని వచ్చిండాడు. ఇంకా బకెట్ ఎందుకురా, ఒకటి పోతుంటే ఒకటి రాకచ్చు, ఇంకోటి తీసుకోపో మాకు అన్నయ్య బా ఏం కాదు బా అది తీసుకోవా. ఇంకా మంచిగా ఉంటుంది చూడు. ఇగో రింగుల బండి మొత్తం అడిగేసి నేను ఇప్పుడు అనుకున్నాం కానీ దానికి పాన లేక ఆగిపోయాను. నీకు ఏర్పా లేరా కిందికి అన్నట్టు నాకు ఏర్పడ్డది అంతా. H1R సిరీస్ లో నేను భూమిపుత్ర టైప్ నచ్చిందని చెప్పిన చూసినావు అంత ముందు. నీకు ఇసుకలు కూడా టెస్ట్ జరిగింది, అది దానికి మీడియం కేర్ ఓన్లీ లో హై, కానీ హైలో పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది, నాకు బాగా అనిపించింది. నేను అక్కడ నడిపి కూడా చూసిన రింగుల బండి. మరిగా ఇక మా బాబు బండి ఈయన పెట్టినాడు, దాని గడపారాలు నూకిండు అటు ఇటు. ఆ రోడ్డు పెట్టరేమో రా కొత్తది. ఇక పొలాలు చూసినామా మొత్తం ఎట్లా పచ్చగా ఉన్నాయో. ఆల్రెడీ ఇది కాదు దీని వెనక ఫీల్డ్ మనమే కొట్టింది, మీరు వీడియోలో కూడా చూసుంటారులే. లెఫ్ట్ సైడ్ కూడా మనకే ఉంటుంది, మన తాతోలేదు కల్లా. ఇంకా నయ్యం పడు ఇవాళ నిన్న మొన్న ఒక వారం రోజులే వర్షాలు సకాలు లేవు కాబట్టి ఏమి లేవు. నిన్న అట్లా వచ్చింది కానీ చిన్న చిన్నగా తుప్పురు పడి వెళ్ళిపోయింది. పొలం మంచిగా ఉన్నది కారా. స్టార్టింగ్ ఇక లాస్ట్ వరకు ఎట్లుంటుందో తెలియదు. ఇక ఆ పేగులు ఏందో నువ్వే తీసుకోవేనా ఏమండి, మీరు ఇదే తీసుకోవేరా. మంచిగున్నారు కాదా, మీరే తీసుకోవేరుగా అట్లా. వరేంది అన్నట్రా, కొత్త రకం వరి అన్నట్ట. కొత్త రకం వరి అన్నట్ట ఇది. ఏమో దుబ్బిచ్చాడుగా ఈసారి, కొత్త పొలం కదా, ఇన్ని రోజులు ఇది పత్తి ఉండే, దీన్ని పొలం చేసిర్రు. ఇది అంతా నాటి పెట్టిండు, ఇది అలికిండు కారా, పోడాట్లు అలికినట్టున్నది, అలికిండు. వదులు కొత్త రకం నాడు దొయ్యలు వేసిండు ఈసారే. ఇది పొలం మా మామ పొలం ఇది. గోదావరిలో నీళ్ళు మొన్న చాలా ఉన్నాయి మామ, మరిగా ఇప్పుడే ఉన్నాయో చూద్దాం. మొన్న మీకు వీడియో తీస్తా అనుకున్నాను, తీయలే. పాతకంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి చూడు. తేలింది రో పక్కపోండి, తేలింది అంతకుముందు మొన్న ఇదంతా నీళ్ళు ఉండే ఆడికి. ఆడికెళ్ళి వచ్చినాం. ఈ బండలన్నీ ఒకప్పుడు ఏడరా అసలు, నీ అవ్వ గుద్దాల హైట్ ఉండే ఇది అంతా కూలిస్తాడు దీనికి మొత్తం గోదావరి వచ్చి. ఇలా పోయినసారి మనం రింగ్ల బండి ఇలా అడిగినామని అరవింద్ గారు వాళ్ళు తెచ్చి అడిగిర్రు, చూసినా దిగబడ్డది. మా బావ గారు తెచ్చి అడిగిర్రు, నవీన్ గారు నీళ్ళని లోపలికి పోయినాయి డైరెక్ట్. ఈయన మేర చంపిన వాళ్ళే. మళ్ళా మావాడు ఆయిల్ మార్చుకున్నాడు, మళ్ళా బొక్క మా బావగానికి పైసలు. మెకానిక్ని పిలిచిన వాడు తెగుతాడని ఇక మావాడే వేసుకున్నాడు. ఇప్పుడు పోయిండు ఆల్రెడీ. 4 వీల్ ఏడే, 2 వీల్ మీద పోతాను. పోరానికి పట్టు దొరుకుతలేదురా సింపుగా. 4 వీల్ నూకినా, 4 వీల్ వేసుకొని వెళ్ళిపోతాను. మరి ఇక లోతులకు పోదాం. ఒకసారి అటు ఇటు తిప్పిరాటి చెప్తే జర కొంచెం మంచిగా ఉంటుంది. లోతేదిరా సింపు, ఎటు లోతు ఇప్పుడు వచ్చింది లోతు ఆనింది ఇప్పుడు దానికి బండికి.
మా సింపుగాడు దిగుతలేడు ఎందుకో మెల్లంగా అన్ని చదువుకుంటాను పిల్లగాడు. ఈ లోతులను అయితే పెట్టేసిన బండి ఎక్సెల్ మున్నడట్టు ఫ్రంట్ వీల్ ఎక్సెల్. కానీ ఫ్రంట్ వీల్ ఎక్సెల్ మీరు పెట్టకూరట్లా, ఎందుకంటే ఇగో ఈ ఏర్ నిప్పలకెళ్ళి నీళ్లు పీకుతాయి, ఈ డమ్లకి వెళ్ళి నీళ్లు చూస్తాయి మెల్లగా తెలుసా. పెట్టకూర్రి. నేను ఎందుకు పెట్టినా అంటే ఇది ఆల్రెడీ నీళ్లు వచ్చినాయి కాబట్టి ఇక మార్చడే నెక్స్ట్ నేను ఇది ఆయిల్ అందుకే వేసినది. అంత ఉత్తమంటే మా ఉత్తన ఊసిపోతుంది. ఇగో చూసినా బెల్లలు ఊసేస్తుంది గుత్తి అంటే తొందరగా అయిపోతుంది. గంగోడ్లు అని ఫస్ట్ మోపైనాయి మాకు, ఇక మిగతా ఈ పొలాలు ఉంటాయి చూసినా ఎర్రదుబ్బ పొలాలని తర్వాత మోపైనాయి. తడుచుడు తప్పదు కానీ ఇగో ఇట్లా మట్టి పిల్లలకి ఇట్లా తీసి తురికొస్తాయి. సరే కానీ గిరగిర తిప్పుదాం బండిని. మామ మన బండిని అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇక స్టార్ట్ చేసితే గిర్రగిరనే తిప్పుతాను మన గోదావరిలో. మరిగా మామ మీరైతే గుర్తుపెట్టుకూరి, నేను తిప్పినాను ఎప్పుడు మీరైతే తిప్పకూరు. మరిగా నేనంటే జర కొంచెం ఎంజాయ్మెంట్ కోసం, అంతేకాకుండా మీకు జర చూపడితే జర మంచిగా ఉంటుంది అనే ఉద్దేశమైన తిప్పేస్తాను. మీరు నాలుక గిరగిర తిప్పిర్రు అనుకో అంత మంచిగా ఉండదు. మరిగా ఫ్రంట్ మౌంట్ ఉంటుంది చూసినామా, ఫ్రంట్ మౌంట్లోకి వెళ్ళి నెప్పలు ఉంటుంది చూడు, ఆ నెప్పల దగ్గరికి అయితే నీళ్ళైతే లోపలికి అయితే వెళ్ళిపోతాయి. మరిగా నేను ఆ లోతులో తిప్పితే ఏం కదని, అంతకన్నా ఇంకెక్కువ మీది లోతు పోయినప్పుడు బరబ్బర్ నీళ్ళు అయితే పోతాయి. జర చూసుకొని తిప్పుర్రి. ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకోరు మామ, నేను చేసిన ఏ ప్రయత్నం కూడా మీరు ఏకూరు. మరి నేను తిప్పేది ఎందుకంటే జర కొంచెం తిరిగినందుకు నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ ఆ బురద కూడా అటు ఇటు జరిగి కిందికైతే కింద పడితే అనే ఉద్దేశమే నేను తిప్పుతాను. మరిగా మళ్ళీ మన బండి ప్యాడీ స్పెషల్ టైర్లు అనమాట, నా రెగ్యులర్ టైర్లు అయితే కాదు, అందుకే ఇంకొంచెం తడబడుతుంది తిరగనీకి. మీరు గమనించితే మీకు అర్థమై ఉంటుంది. ఆ టైర్లు ఏంటంటే గ్రిప్పులు సరిగ్గా పట్టుకోదు అనమాట. నార్మల్ టైర్లు అయితే ఏం కాదు. మళ్ళీ మా మీకు ఇంకో ముచ్చట ఎప్పుడైతే నేను మర్చిపోయినా, ఈ నీళ్ళు అనేది ఎప్పటికి ఇట్లయితే ఉన్నాయి మామ, ఎప్పటికేం ఉంటలేవు. ఒకప్పుడు మొత్తం దాటకుండా ఉండేటిది. కానీ కింద ఎన్ని ముంచాలే, ప్రభుత్వాల గురించి మాట్లాడద్దు. ఈడొచ్చినాకంతే మనకు ఆడొచ్చినాకంతే, ఎవడొచ్చిన ఏం బీకలే మనకు. మనం కూడా ఇవన్నీ చేసలేవు, ఎందుకంటే మనం కూడా పైసలు తీసుకొని ఓట్లు వేసిన రోజులు వాళ్ళు కూడా మనకు అంతే చేస్తారులే. దేని గురించి ఎక్కువ పట్టించుకోకూరి. మరిగా పికప్ మాత్రం అంత ఉన్నా కానీ నాకైతే బరబ్బర్ నచ్చింది మా యో పికప్. నేను ఎక్కువ చెప్పాలనుకుంటే దాదాపు నేను ఈ బండి కొని 2 సంవత్సరాలు దాదాపు అయితే అవుతుంది. 2 సంవత్సరాల నుంచి నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలే. పికప్ గురించి సూపర్ అంటే సూపర్ అనిపించింది. అందుకే నేను దీన్నే మళ్ళీ ఇంకొక మహేంద్ర బండి ఇదే తీసుకున్నాం. మేమంతరం జేడీ వాడిన వాళ్ళమే, మళ్ళీ ఈ మహేంద్రాకి వచ్చి మహేంద్రాలో సెటిల్ అయిపోయినాం. మేము ఈ మహేంద్ర తీసుకొని కారణం మైలేజ్, స్పేర్ పార్ట్స్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, రిపేరింగ్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. వేరే కంపెనీలలో కూడా దీనికి కాంపిటేటర్ మన సైడ్ అందరూ జేడీ అంటారు, కానీ జేడీతో పోల్చుకుంటే దీనికి కొంచెం సర్వీస్ ఛార్జ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ మెకానికల్ అనేది కాకుండా కానీ షోరూమ్లలో కూడా కొంచెం తక్కువ దిగుతారనే ఒక ఉద్దేశం ఇది చెప్తాను మామ. మీరైతే ఒక మాట గుర్తుపెట్టుకోర్రి, బండి అనంగా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంత మంచి బ్రాండ్ అయితే మీరు తీసుకోర్రి, అంత మంచి బండిని కూడా తీసుకోరంటనా. మా దగ్గర ఎక్కువ నడిచేది మహేంద్ర, జేడీ, ఈ మధ్యలో మెర్సీలు ఎత్తుంది అనుకోవాలి. కానీ ఏంటంటే నాకు జేడీతో పోల్చుకుంటే మీకు ఆల్రెడీ చెప్పినా నేను జేడీ ఎందుకు తీసుకోలేఅనేది ముచ్చట కూడా. నాకు ఒకటే మా రేపు పొద్దుగాల రైతుకు పని చేస్తా అంటే ₹1 నాకు మిగిలాలి, రైతుకు పని నడిచిపోవాలి అంతే. నాకు ఏ బండి ఉన్నది దేంతో ఏ లవడల పంచాయతీతో సంబంధం లేదు. అది మంచిగా గుర్తుపెట్టుకోర్రి కింద కామెంట్ పెట్టే ముందు. మరిగా మామ మీకు ఇంకో ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే, దాదాపు మన సీజన్ మొత్తం అయిపోయింది కాబట్టి గడగతందుగా టచ్ చేసినాం. మరిగా మన బండి మొత్తం సీజన్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రింగ్ల బండి, రోటివేటర్ బండి 2 పట్టుకొచ్చేది ఎప్పుడైనా కానీ. ఈసారి అయితే ఓన్లీ రోటివేటర్ బండి ఒకటే పట్టుకొని వచ్చేసినాం, ఎందుకంటే ఆల్రెడీ పవన్ గారు రింగ్ల బండి కడుక్కొని వచ్చింది కాబట్టి మేము దీన్ని పట్టుకొచ్చి సింపుగాడు మేదును రుద్ర అయితే మొదలు పెట్టేసినాం. మరిగా మా సింపు అయితే క్లీన్ చేసేస్తాడు, మంచి తోడు దొరకబట్టుకొచ్చుకున్నాడు డస్టరు, దాని బట్టి రుచి పడేస్తాడు. మనకు లవడల్ది ఈ పేగుతున్నంటే చెయ్యి అంతా నొచ్చి కాలిపోతుంది. మళ్ళీ ఉంటుంది సింపుది, ఎంతైనా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అయినా. ఇంకా రోడ్డు బెటర్ ఉన్నది, మళ్ళీ బండి ఇటు సైడ్ మూలకు కూడా కడగాలన్నమాట. పోతలేదు ఇదిగో 2 దెబ్బలు తాకినాయి. లోపల కడిగినప్పుడు మరి నా పరిస్థితి 2 దెబ్బలు తాకుతుంది. మరుగుడు ఎట్లా పోతుందో ఇది కాస్తాం. ఓ అయ్యా అవురా, నీళ్ళు పోసుకుంటూ కడుగుతాం వడ్డల్లా, అదే పోతుంది. నేను పోయి కడుగు, నేను ఎప్పుడు నీళ్ళు పోసిన అదిగో ఆడు చూడు మా ఎంత 2 నిమిషాల్లో కడిగేసింది. అది నా పేగు లోపలికి జొత్తలేదు, అంత పిసలేస్తాను. ఈ 4 వీల్ అంత పెద్దగా ఏం పనికి రాదు, 2 వీల్ అయితే జంప్ గేర్ ఎక్కువ పని చేస్తుంది. ఇది మన రింగులు కొట్టేటప్పుడు, కానీ అది ఇప్పుడు ఎవరు వాడడం లేదు జంప్ గేర్ గింప్ గేర్ అనేది కూడా. ఒకప్పుడు ఉండే. మా బండి అయితే మొత్తం అయితే గడుగుడు అయితే అయిపోయింది అనమాట. వెనక ఒక రోటివేటర్ ఉంది మామ, ఆ రోటివేటర్ కూడా గడిగేస్తే అయిపోతుంది. మరిగా ఇక బానెట్ అయితే కిందికి వేసుకుంటే కొద్దాం మంచిగానే లోతులే పెట్టేసినాం. కానీ నాకు తెలిసి నా ఆల్రెడీ నా మౌంట్లకి అయితే నీళ్ళు పోయి ఉంటాయి, నీళ్ళలో పెట్టి నూకి పడేసినాం. పింపు పక్క నీటినదట అవని అంతే అంటావు. ఇటు సైడ్ రాక్కో టైర్, అటు సైడ్ రాకినా నేను. కానీ రోటివేటర్ మీదికి లేపుదామా?
ఇంటికి అయితే వెళ్ళిపోతాను మరి ఇక ఇంటికెళ్ళి కొంచెం మెల్ల తీసుకోవాలి. ఇసుకలో ఉన్నాను నేను మీకు మొన్ననే చెప్పిన రప్ప రయ్య కొడతా రాను మరి ఇక. నేను ఎందుకు కొట్టినా అనుకుంటారు మీరు, కానీ పన్ను కోసం కొట్టినట్ల మీకు వీడియోలో జర చూపెట్టడానికి మంచిగా ఉంటుంది అది. మళ్ళీ ఏంటంటే మన ట్రైన్లు ప్యాడింగ్ స్పెషల్ కాబట్టి కింద కూర్చుంటాయి కిందనే. ఎర్ర బయట మళ్ళీ షోకేజ్ ఉంటుంది ఎర్రగా మీదికైతే వెళ్ళిపోతానమ్మా. టైర్ గుండి కొట్టుకుంటుంది, ఆ గుండి కొత్తది వేపియాలి, టైర్ రాడు గుండి. ఇగో బండి అయితే గడిగేసినాం మరి. ఇక ఇట్లా అయితే ఉన్నది దానికి కింద కొన్ని పేగులున్నాయి, ఆ పేగులని వీక్కుంటాం కొంచెం అయిన తర్వాత. మరి ఇక మా లవర్ బాయ్ ఏమో గెలుగుతాడు బాగా. డోర్ గెలుగుతాడు కదా, డోర్ అత్తలే కావచ్చు. మావాడ డోర్నే గెలుగుతాడు లవర్ బాయ్. అగో ఓ అయ్యవ్వ గంటనైనా 3 కాళ్ళు లేట్ అయితే వచ్చిండట. అర్రే గోరు చూడవు ఏరు గోరు పెట్టుకోను సరే ఇటు చూపెట్టరా. అదే మీ లవర్ ఫీల్ అవుతారా పవన్ అగ్గో చూసినా అది గింత పొడుగున్నది. ఏం ఇరుగుతెట్టరా నువ్వు టైర్ దాన్నే తిప్పుతాను స్టీరింగ్ ను, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుతారా స్టీరింగ్ ను. అంతే ఉంటుంది. వాడు అద్దంటే ఇంట్లేదు, దీనికి గుద్దలు పెట్టి గెలుగుతాడా మళ్ళీ ఎక్కిస్తాడా. ఓకే మోహన్ కార్ వేరే ఉంటుంది. మరిగా మీకు ఇట్లా ఎవరికైనా కిరాయి కావాలంటే మావని తీసుకుపోవచ్చు లవర్ బాయ్ని. మరిగా మావనిగో మహారాష్ట్ర ముఖాన మొత్తం కిరాయి లేట్ అయినా పని చేస్తుంది. చెన్నూరు మన శివారం మళ్ళీ ఇంకోటి ఎక్కడికి పోతారు కిరాయి, ఎక్కడికైనా పోతావు. ఎక్కడికి వెళ్ళి పిలిస్తే ఎక్కడికైనా పోతావు. అంతే మావన్ ఏడికైనా పోతుంది, అట్లుంటుంది మావన్ బండి. ఎంహెచ్ నుండి ఢిల్లీ కూడా పోతారట ఆయన, ఏడికంటే అడిగి పోతారు. మరిగా రైట్ మావ. మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావ.